జనరల్ గా మనకు డేలో కావాల్సిన ప్రోటీన్ ఎలా మ్యాచ్ చేసుకుంటానో చూపిస్తాను. మేమైతే ఎవ్రీడే మా ప్లేటింగ్ లో ఒక ప్రోటీన్ ఉండేలాగా చూస్తాం. సో ఇలా ఇవాళకి ఇవి తీసుకున్నాను అండ్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం ఇందులో వేసేసుకుంటాను. చాలా వెజిటేబుల్స్ మా డైట్ లో ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా రావాలి కాబట్టి. సో ఇవాల్టి చాయిస్ ఇది. మనకు డేలో ప్రోటీన్ ని మ్యాచ్ చేసే క్వాంటిటీలో 5 to 8 grams ఆఫ్ ప్రోటీన్ ఈ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ లో మనకు వచ్చేస్తుంది. సో ఎవ్రీడే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మన ప్లేట్ లో ఉండాలి. క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. కుకుంబర్ యాడ్ చేశాను. మనకు వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. కుకుంబర్ లో రిచ్ ఇన్ ఫైబర్. అండ్ తర్వాత దీంట్లో కోకోనట్ యాడ్ చేశాను. కోకోనట్ లో మనకు కార్బ్స్ తో పాటు మంచిగా కాల్షియం వస్తుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో దీంట్లో చిల్లీస్ కూడా యాడ్ చేశాను. గుడ్ కార్బ్స్ మన బాడీకి ఎప్పటికీ మంచివి. అండ్ రా మ్యాంగో కూడా ఇందులో యాడ్ చేశాను నేను టేస్ట్ కోసము. సో తర్వాత కొంచెం టెంపరింగ్, మనం జనరల్ గా తిరువాత పెట్టుకునే వాటితోనే నేను తిరువాత పెట్టాను. అండ్ సాల్ట్, పింక్ సాల్ట్ యాడ్ చేశాను, మన హెల్త్ కి మంచిది కాబట్టి. సో ఓవరాల్ గా మేము తీసుకునే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. ఎవ్రీడే మా ప్లేట్ లో ఉంటుంది. దీంట్లో ఒక మీడియం సైజ్ బౌల్ ఆఫ్ బ్యాడర్లు మనం తీసుకున్నప్పుడు మనకు 5 to 8 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. బట్ మనకి ఇంకా ప్రోటీన్ షార్టేజ్ కూడా ఉంటుంది. దాన్ని మన న్యూట్రిషన్ తో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చో నేను చూపిస్తాను. దోశలో కూడా మన న్యూట్రిషన్ లో ఎలా ప్రోటీన్ ని బ్యాలెన్స్ చేయాలో ఈ రోజు నేను చూపిస్తాను. ఇది మన న్యూట్రిషన్ లో ప్రోటీన్ లో జనరల్ గా మనకు ఈచ్ స్కూప్ లో 5 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో నేను 2 దోశ తినాలనుకుంటున్నాను. ఒక్కొక్క దోశలో 2 spoons ఆఫ్ ప్రోటీన్ ని నేను యాడ్ చేసుకుంటాను. సో దట్ మనకు ఒక దోశకి 10 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. జనరల్ గా మనకు దోశలో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ ప్రోటీన్ చాలా లెస్ గా ఉంటుంది. సో అందుకు మన గ్రేట్ న్యూట్రిషన్ తో దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. ప్రోటీన్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఈ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇది 4 దోసెస్కి అవుతుంది. బట్ నాకు ప్రోటీన్ కావాల్సింది 2 దోసెస్కి తీసుకున్నాను కాబట్టి 2 to 3 దోసెస్ అయ్యేంత నేను బ్యాటర్ యాడ్ చేస్తాను ఇందులో. ఇది జస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మన న్యూట్రిషన్ తో పాటు కలిసేలాగా. సో దట్ మనకు రిచ్ ఇన్ ప్రోటీన్ దోశ రెడీ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ మనకు నార్మల్ దోశలు ఎలా వస్తాయో అంతకంటే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. దోశ కలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, దీన్ని ఫ్యాట్స్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే నేను అందులో పల్లీలు వేసి చేశాను. ఓవరాల్ గా ఈ ప్లేట్ ని మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే 600 to 700 calories వస్తుంది. దట్ టు విత్ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఫైబర్. సో హెల్దీ ఐడియల్ మీల్ ప్లేటింగ్ ఇలా ఉండాలి.